తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థినిని అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ లైంగికంగా వేధించి లోబర్చుకుని గర్భిణిని చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దానికి తోడు అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఆ విద్యార్థినితో ఏకాంతంగా గడిపిన దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించిన మరో ప్రొఫెసర్ ఆ దృశ్యాలను చూపించి బెదిరించి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కు విద్యార్థిని ఫిర్యాదు చేయగా కీచక ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నారు. ప్రొఫెసర్ ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. భారతదేశంలోనే ఏకైక సంస్కృత యూనివర్సిటీ తిరుపతిలో ఉంది. అయితే ఈ యూనివర్సిటీలో ఎప్పుడూ లేనంత విధంగా యూనివర్సిటీ విశిష్టతకు మచ్చ కలిగేలా ఇవాళ యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు వ్యవహరిస్తున్న విధానం విద్యార్థుల పట్ల తీవ్ర కలత చెందుతూ ఉన్నారు. ముఖ్యంగా లైంగిక వేధింపులు ఇది యూనివర్సిటీ విశిష్టతను దిగజార్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ప్రొఫెసర్లే ఇవాళ కామాంధులుగా వ్యవహరించడం ఎంతవరకు సబబని అని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు. అని అడిగి తెలుసు సార్, ఇవాళ యూనివర్సిటీలో జరుగుతున్న కృత్యాలు మీరు ఎలా భావిస్తున్నారు? ఏంటంటే ఎక్కడ సుదూర ప్రాంతాల నుంచి చదువుకోవాలి, విద్యాభ్యసించాలని వచ్చినటువంటి మహిళలకి ఈరోజు అవకాశం లేని పరిస్థితి. ఈరోజు విద్యార్థులు చదువుకోవాలంటే ఇలాంటి జరిగినప్పుడు ఏమైపోతుందంటే, ఎందుకు మాకు ఈ చదువులు అక్కడికి వెళ్ళిన తర్వాత మేము చదువుల కోసమే మా మాన ప్రాణాలు మేము అక్కడ అర్పిస్తే తప్ప మాకు డిగ్రీలు రావనే అపోహలు అనేటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ భవిష్యత్తు ఏంటంటే విద్యార్థులు దూరమయ్యే పరిస్థితి. దట్టు ఆమె వచ్చేసి దళిత కుటుంబం నుంచి ఇక్కడ వాళ్ళకి చదువుకొని సుదూర ప్రాంతాలు, ఒడిస్సా ఎక్కడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కడండి, మరి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఎలాగైనా తన కుటుంబాన్ని చదువుకున్న తర్వాత తన కుటుంబాన్ని డెవలప్ చేసుకోవాలనే పరిస్థితుల్లో ఆమె వచ్చి ఇక్కడ చదువుకుంటా ఉంటే, మీరు మాత్రం ఇక్కడ మార్కులు మీకు కావాలంటే మాకు సపోర్ట్ చేయాల్సిందే, మాకనే ఈ అకృత్యానికి మీరు పాల్పడాల్సిందే అనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఏమైపోతాయంటే విద్యార్థులు పూర్తిగా చదువుకు దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. మీరు చెప్పండి సార్, ఇవాళ అంటే యూనివర్సిటీలో ప్రొఫెసర్ల దగ్గర ఉన్నటువంటి ప్రాక్టికల్ మార్కులకి కావాలంటే తనను సహకరించాలనే భావన విద్యార్థుల పట్ల ప్రొఫెసర్లు వ్యక్తం చేయడం ఎలా చూడాలి? ఈనాడు తిరుపతి నగరంలో ఉన్నటువంటి సాంస్కృతిక విద్యాపీఠంలో ఈరోజు చదువులు చెప్పాల్సినటువంటి గురువులు విద్యార్థులకి భవిష్యత్తును చూపించాల్సిన గురువులు, విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలకు పేరుబాటు తెలిసినటువంటి గురువులే ఈరోజు కామాంధులుగా మారి స్టూడెంట్స్ని బ్లాక్మెయిల్ చేసి చాలా దారుణానికి ఒడిగట్టడం జరిగింది. ఈనాడు ఇక్కడే వీసీ విద్యార్థిని రప్పించుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యారు, విద్యార్థిని కాపాడుకోవడంలో ఫెయిల్యూర్ అయ్యారు. అదేవిధంగా విద్యార్థిని 10 రోజుల క్రితం ఈనాడు నాకు అన్యాయం జరిగింది సార్, ఈ మాత్రం నన్ను గర్భిణి ధారించారు, ఈ మాత్రం నన్ను బ్లాక్మెయిల్ చేసి నన్ను చాలా ఇబ్బందులు పెట్టారనేసి ఇక్కడ ఉన్నటువంటి వీసీ కృష్ణమూర్తి చెప్పుకున్నా కూడా ఏ మాత్రం స్పందించుకోవడం సిగ్గుచ్చాడనేసి రాజీనామా చేసి వెంటనే వెళ్ళిపోవాలనేసి విద్యార్థి సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం. యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులకి పూర్తిగా చదువుకునే స్వేచ్ఛ లేదనే భావన వ్యక్తమవుతుందా? మున్నవాటికి అది వాస్తవం. ఈరోజు సరస్వతి నిలయాలు ఎలా అయిందంటే కామాంధ్రుల నిలయాలుగా అయింది. ఈరోజు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ప్రొఫెసర్లు ఇంతటి దారుణానికి మరీ కీలకంగా ఒక ప్రొఫెసరు అతను ప్రెగ్నెంట్ చేయడం, అతను ఇంకో ప్రొఫెసర్ వీడియో తీసి తన దగ్గరికి పోయినా కూడా నా దగ్గరికి రావడం, లేకపోతే నేను ప్రాక్టికల్ మార్కులు కట్ చేస్తాను, ఎక్కడో ఒడిశా నుండి వచ్చి భాష రాదు ఇక్కడ చదువుకోవాలని చెప్పి ఉద్దేశంతో అమ్మాయి వస్తే దాన్ని అదునుగా చూసుకొని ఈ విధంగా ప్రొఫెసర్ చేయడం చాలా బాధాకరం. ఇదే కాకుండా గతంలో కూడా డ్రగ్స్ దొరుకుతున్నారు. విద్యార్థి సంఘాలుగా ఈ విధంగా అన్యాయం జరిగిన లోపలికి వెళ్ళాలంటే మాత్రం మాకు పర్మిషన్ లేదు. డ్రగ్స్ మాత్రం ఎలా లోపలికి వెళ్తుంది, డ్రగ్స్ ఎలా లోపల విద్యార్థులు సేవిస్తున్నారు. ఈరోజు ఏ విద్యార్థులు కానీ విద్యార్థి నాయకులు లోపల అలో చేయకుండా ఎలాంటి దారుణాలు జరుగుతున్నాయో దీని మీద ప్రత్యేక కమిటీ వేయాలని చెప్పేసి మేము డిమాండ్. మీరు చెప్పండి సార్, ఇవాళ విద్యార్థి సంఘాలకు అంటే విద్యార్థి సంఘాలను కూడా ఏర్పాటు చేసే స్థాయి యూనివర్సిటీలో లేదు, దీన్ని ఎలా చూడాలి? ఈరోజు ఇదొక పాకిస్తాన్ లాగా ఈరోజు మా యొక్క విద్యార్థి సంఘాన్ని అలో చేయకుండా ఇది బోర్డర్ దాటితే కాల్ చేస్తాము, బోర్డర్ దాటితే అంతడుగులుగా ముద్దారణ చేస్తామని ఈరోజు ఏ విధంగా చెప్తారో ఈరోజు సాంస్కృతిక విద్యాపీఠంలో కూడా అదే వర్షంగా ఈరోజు చెబుతున్నారు. ఎందుకంటే విద్యార్థి సంఘాలు ఎవరైతే ఉన్నారో అక్కడ జరిగిన ఘటన పైన విద్యార్థి సంఘాలు అన్నీ పోయి విచారించి ఆ యొక్క ప్రాబ్లం తెలుసుకొని విద్యార్థినికి మేలు చేయాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా మేము వస్తే ఈరోజు చూస్తున్నారు మీరే లైవ్లో. ఈరోజు గేట్ల నుంచి లోపల బాణించే పరిస్థితి కనపడటం లేదు. ఇవాళ యూనివర్సిటీలో వ్యవహరిస్తున్న విధానం అంటే వీసీనే ఇండైరెక్ట్గా ప్రోత్సహిస్తున్నారనే విద్యార్థి సంఘాలు భావిస్తున్నారు, దీన్ని ఎలా చూడాలి? మేము విద్యార్థి సంఘాలుగా వీసీ కూడా దీంట్లో ప్రధాన పాత్ర ఉందనేది కూడా మేము నిర్ణయిస్తాం. ఎందుకురా అంటే ఒక ప్రొఫెసర్ లైంగికంగా ఇబ్బంది పెట్టి ఆ ప్రొఫెసర్ పేరు లక్ష్మణ్ కుమార్,
మరో ప్రొఫెసర్ ఆ అమ్మాయి చేసే ఆ ప్రొఫెసర్ వీడియో తీసి, ఆయన పేరు శేఖర్ రెడ్డి, వీళ్ళిద్దరిపైన చర్యలు తీసుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫిర్యాదు చేయకుండా ఈ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఇంతవరకు కొన్ని రోజులుగా కొన్ని వారం పాటు ఉంది. ఈ కొన్ని వారాలు ఎఫ్ఐఆర్ ఇంతవరకు ఫైల్ చేయలేదు. రాత్రి భారీ ఎత్తున విద్యార్థి సంఘాలు అందరూ పెద్ద ఎత్తున ఆందోళన చేసిన తర్వాత రాత్రి నమోదు చేశారు ఫైలు. ఇంతవరకు ఎందుకు చేస్తున్నారు? లేదా మీకు కూడా ఏమైనా పాత్ర ఉందా? దీనిపైన వీసీ గారి పైన పాత్ర ఉంటుంది, రిజిస్టర్ గారి పైన పాత్ర ఉంటుంది. వీళ్ళిద్దరు కానీ సస్పెండ్ చేసేది గారు, ఈయన ఉద్యోగంలో నుంచి కూడా తొలగించాలనేది కూడా మా ఎన్ఎస్సీ నుంచి డిమాండ్. విద్యార్థులకు జరుగుతున్న అన్యాయం పట్ల ముక్త కంఠంగా నిలదీసేందుకు వస్తే తీరా ఇక్కడ సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని అడ్డుకోవడం జరుగుతూ ఉంది. అయితే యూనివర్సిటీలో ఒక ఉన్మాదంలా యూనివర్సిటీ ప్రాంగణంలో వ్యవహరిస్తున్నటువంటి లెక్చర్లు, ప్రొఫెసర్లు అందరూ కూడా కామంతో కూడినటువంటి ఉన్మాదంలా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత కూడా ఉంది. కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలన్నీ అందరూ కూడా ముక్త కంఠంతో వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో రవి, ప్రైమ్ 9